హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్న లొకేషన్ గుంటూరు విజయవాడ హైవేలో వస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దగ్గరగా ఉంటుంది. 60 ఎకరాలలో సిఆర్డిఏ రెరా అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ సౌకర్యంతో సైటు డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకుని ఉంటుంది. గ్రౌండ్ వాటరు, రెడీ టు కన్స్ట్రక్షను. మేము ఇస్తున్నటువంటిది ఓపెన్ ప్లాట్లు, విల్లాసు, స్కూలు, ఐటీ ఆఫీసు, చుట్టూ కాంపౌండ్ వాలు, ఎంట్రన్స్ సీసీ కెమెరా విత్ ఆర్చి, 40 అడుగుల సిమెంట్ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ పార్కులు, వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాట్కు ట్యాప్ కనెక్షను. ఇది కాక 30 రకాల ఎమ్యూనిటీస్ తోటి, హైఫై డెవలప్మెంట్స్ తోటి ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అండి. విల్లాస్ 10 ఎకరాల్లో కట్టబోతున్నాము. ప్లాట్ సైజులు 183 గజాల నుంచి మొదలవుతాయి. సైట్ దగ్గరలో ఎటు చూసుకున్నా కానీ మీకు 2 కిలోమీటర్ల రేడియేషన్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నంబూరు రైల్వే జంక్షన్ కానీ, నంబూరు వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీ కానీ, నాగార్జున యూనివర్సిటీ 500 మీటర్లు, రామకృష్ణ ఐటీ టవర్స్ 500 మీటర్లు, నేషనల్ హైవే 1 కిలోమీటరు, ఎలక్ట్రానిక్ సిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నిడమర్రు 3 కిలోమీటర్లు, ఇన్నర్ రింగ్ రోడ్ 3 కిలోమీటర్లు, వెస్ట్ బైపాస్ 2 కిలోమీటర్లు, సీడ్ యాక్సిస్ రోడ్ 2 కిలోమీటర్లు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ 4 కిలోమీటర్లు, శంకర్ కంటి ఆసుపత్రి 4 కిలోమీటర్లు, లార్డ్ శివ టెంపుల్ 4 కిలోమీటర్లు పెదకాకాని, దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2 కిలోమీటర్లు. పక్కనే రెయిన్ట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ 4000 మ్యాన్ పవర్ తోటి రెసిడెన్షియల్గా ఏరియాలో ఉంటున్నారు. రెడీ టు కన్స్ట్రక్షను, ఫాస్ట్ రీసేల్ వాల్యూ ఉంటుంది. మా వెంచర్లో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి సైట్ విజిట్ కోసం సంప్రదించండి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సీఎం చంద్రబాబు ఈ మధ్య తరచూ చెబుతున్న అంశం ఇది. సామాన్య ప్రజలకు ఇదేంటో తెలుసుకోవడం కష్టమే. 90వ దశకంలో ఇలానే చంద్రబాబు ఐటీ అంటే ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఐటీ విప్లవం సాధించిన ఫలితాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకున్నవారే. ఇప్పుడు భవిష్యత్ తరాల అవసరాల కోసం రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకనుంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీని డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ ఏఐ, సెమీకండక్టర్స్, రక్షణ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది. బహుళజాతి సంస్థలు, స్టార్టప్లు, ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థల్ని భాగస్వామ్యం చేయనుంది. పాలనలోనూ క్వాంటమ్ టెక్నాలజీ అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ సాఫ్ట్వేర్ సేవలకు భిన్నంగా కటింగ్ ఎడ్జ్ పరిశోధన, హార్డ్వేర్ తయారీ, వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలకు అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ కేంద్రం కానుందని ప్రభుత్వం చెప్తోంది. ఇందుకోసం అమరావతిలో 50 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. 2026 జనవరి 1న వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 30న క్వాంటమ్ మిషన్ పేరిట విజయవాడలో నిపుణులతో వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 4000 కోట్లతో సాంకేతికతల ప్రత్యేకతగా టవర్ ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. డీప్ టెక్ వ్యాలీ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 1.5 మిలియన్ ఉన్నత స్థాయి ఉద్యోగాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. క్వాంటమ్ సైంటిస్టులు, రీసెర్చర్లు, క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లు, క్వాంటమ్ అవేర్ డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డొమైన్ నిపుణులు, సిస్టమ్ ఇంజనీర్లు, కమర్షియలైజేషన్ ప్రొఫెషనల్స్ వంటి వాటిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక జోన్లుగా వ్యాలీని అభివృద్ధి చేయడంపై సీఎం దృష్టి పెట్టారు. తద్వారా ఎయిర్ క్రాఫ్ట్ల తయారీలో దిగ్గజ సంస్థలు, హెచ్ఏఎల్ వంటి వాటి పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంటుందన్నది ఆయన ఆలోచన. క్వాంటమ్ వ్యాలీలో ఏరోస్పేస్, క్షిపణి టెక్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఆవిష్కరణలు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇస్రో టెస్టింగ్ ల్యాబ్, డీఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ 2024లో 7,14,00,000 నుంచి 2035 నాటికి 50 కోట్ల రూపాయలకు చేరనుందని అంచనా. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశాన్ని గ్లోబల్ క్వాంటమ్ లీడర్గా తీర్చిదిద్దడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో అధిక వాటా పొందే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన. క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లో IBM, TCS,